నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను శివాని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఒడిదొడుగులను ఎదుర్కొంటూ దేశం ముందుకు సాగింది ప్రజాస్వామ్యం వ్యవస్థను బలోపేతం చేసుకుంది సార్వభౌమ అధికారాన్ని జాతీయ సమగ్రతను కాపాడుకుంటూనే ప్రపంచంలో ప్రభావవంతమైన శక్తిగా ఎదిగింది ముఖ్యంగా దేశ జనాభాలో సగానికి పైగా యువశక్తి నూతన ఆవిష్కరణలు సాంకేతికత పారిశ్రామిక రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తూ భారతదేశ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది కేవలం ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్నారు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో యువత విద్యార్థులు రాష్ట్రాల డిమాండ్స్ తో పాటు అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు రిజర్వేషన్స్ ఉపాధి సమస్యలపై అనేక చారిత్రక ఉద్యమాలు చేపట్టారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రాంత విద్యార్థులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి పోరాడారు పొట్టి శ్రీరాములు ఒక్కరే మద్రాసులోని బులుసు సాంబమూర్తి నివాసం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఆయన దీక్ష చేపట్టి 35 రోజులు గడిచిన తర్వాత అక్కడి విద్యార్థులు కూడా దీక్షలో పాల్గొన్నారు యువత విద్యార్థుల్లో చైతన్యం వెల్లువిరిసింది పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు తీవ్రతరం చేశారు ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాక్షోభ యువత ఆగ్రహం తదనంతరం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాయి ఇప్పటి తమిళనాడు అప్పటి మద్రాసులోని పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి వ్యతిరేకంగా 1930 నుంచి 1960 మధ్య కాలంలో విద్యార్థులు భారీ స్థాయి ఉద్యమాలు ఆందోళనలు చేపట్టారు స్థానిక భాష అయిన తమిళం ఉనికిని సంస్కృతిని రూపుమాపే ప్రయత్నం జరుగుతుందంటూ భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టారు చివరికి విద్యార్థి రాజకీయ ఆందోళన నేపథ్యంలో తమిళనాడులో కేవలం తమిళ్ ఇంగ్లీష్ మాత్రమే ఉండే విధానాన్ని తీసుకొచ్చారు అలాగే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారు అని చెప్పొచ్చు ఉస్మానియా కేంద్ర విశ్వవిద్యాలయాల విద్యార్థులు యువత జై తెలంగాణ నినాదాతో ప్రాణ త్యాగాలకు కూడా పాల్పడ్డారు విద్యార్థులు యువతే ప్రధాన వెనుముకగా ఈ ఉద్యమం అంతా జరిగింది యువత చూపించిన పట్టుదల త్యాగాలు రాష్ట్ర ఆవిర్భావంలో నిర్మాత్మక పాత్ర పోషించాయని చెప్పొచ్చు విద్యార్థి సంఘాలు విభేదాలను పక్కన పెట్టి ఏకమై విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేశాయి గ్రామీణ ప్రాంతాలకు సైతం వెళ్లి ప్రజలను చైతన్యం చేయడానికి యువత పెద్దెత్తున ప్రచార యాత్రలు నిర్వహించారు తాజాగా నీట్ యూజీ పేపర్ లీక్ పరీక్ష నిర్వహణలో లోపాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసనలు ఆందోళనలు చేపట్టారు ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు రాష్ట్రాల్లో విద్యార్థులు యువజన సంఘాలు రోడ్లపైకి వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రధానంగా జెన్జీ యువత పెద్దెత్తున మద్దతు తెలిపాయి చివరికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు యువత ఆందోళనలు చల్లార్చలేదు ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేశ యువతకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు దేశంలోని 1 కోటి మంది యువతకు ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్లైన్ కోచింగ్ అందిస్తామని ప్రకటించారు ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ చాలా కీలకంగా మారిందని అన్ని రంగాల్లో కూడా ఏఐ విస్తరిస్తుపోతుందని చెప్పారు ఏఐ కోచింగ్ తీసుకోవడం ద్వారా యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు వికసిత భారత్ సాధనకు భారత్ యువత అత్యంత కీలకమని పేర్కొన్నారు ప్రధాని మోదీ हमारे मध्यम वर्गीय परिवारों के सामने एक बहुत बड़ा बोझ बन चुका है कोचिंग क्लासेस की स्पर्धा हर माँ बाप को लग रहा है कि कोचिंग क्लास में बच्चे को नहीं भेजा तो हम प्रतिष्ठित परिवार नहीं है इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे बेटे भी अपने आसपास रह सके उनकी देखभाल हो सके परिवार पर आर्थिक बोझ न आए और इसलिए हमने युवाओं के लिए
विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं। उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं। జెన్జీ యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక సూచనలు కూడా చేశారు. ఈ తరం యువతే రేపటి దేశ భవిష్యత్తు అని చెప్పారు. దేశ యువతపై తనకు నమ్మకం ఉందని తెలియజేశారు ప్రధాని మోదీ. దేశం కలలను సాకారం చేయడంలో యువత సహకారపడుతుందని చెప్పారు. పేద మధ్యతరగతి యువతి యువకులకు వివిధ పరీక్షలకు సిద్ధమయ్యేంత వరకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందుబాటులోకి ఉంటుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంలో భారత్ సాగించే ప్రయాణంలో యువత పోషించాల్సిన పాత్ర చాలా పెద్దదిగా ఉందని అభివర్ణించారు ప్రధాని మోదీ. एआई इंपैक्ट समिट किया था। एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है। लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा करना चाहता हूं। हमने तय किया है कि आने वाले 1 वर्ष में 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे, ताकि हमारा देश का नौजवान एआई की दुनिया में भी नेतृत्व करने का सामर्थ्य है। मेरे देशवासियों, अब छोटे सपनों से चलने वाला नहीं, हमें बड़े सपने, क्योंकि बड़े सपने हमारी सोच को भी विस्तार देते हैं, हमारी सोच की क्षितिज को विस्तृत करते हैं। हमारे संकल्प दृढ़ होने चाहिए। जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है। చదువే కాదు, యువత నైపుణ్యం పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే అంశాన్ని తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోవడం కాకుండా ఎగ్జామ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించి యువతకు నియామక పత్రాలు కూడా అందజేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ప్రజా ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72,000కు పైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, మెగా డిఎస్సి, పోలీసు నియామకాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను విజయవంతంగా నిర్వహించాం. నోటిఫికేషన్ ఇచ్చి ఆగిపోకుండా పరీక్షలు నిర్వహించడం, ఫలితాలను ప్రకటించడం, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా కొలీగ్ పవన్ ఫ్రమ్ న్యూస్ రూమ్ నుంచి. పవన్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ పవన్. మనం యువ భారతం గురించి మాట్లాడుకుంటున్నాము. సో సిన్స్ పాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ అన్ని ఇయర్స్ అన్ని కూడా డీకోడ్ చేస్తే యూత్ ఇంపార్టెన్స్ ఏంటో మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో వికసిత్ భారత్ కానివచ్చు, యువ భారతం కానివచ్చు, వీటికి సంబంధించి ప్రధాని మోదీ మాట్లాడడం మనం విన్నాము. సో ఏంటి అసలు యువతరంలో, యువ భారతంలో యూత్ ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉందని అడిగితే ఏం చెప్తారు మీరు? శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక మీరు అన్నట్టు 1952లోనే మొట్టమొదటిగా మొదలైంది ఈ యువత తిరుగుబాటు. అప్పుడే మొట్టమొదటి ఎన్నికలు జరగడం, దేశానికి స్వాతంత్రం రావడం అన్ని చకచకగా అయిపోతున్నాయి. సో ఇప్పుడే తెల్లదొరల నుంచి మన చేతిలోకి రాజ్యం వచ్చింది. ఖచ్చితంగా మనం పరిపాలించుకోవాలన్న అంశంతో మొట్టమొదటిసారి 1952లో ఎన్నికలు జరిగినాయి దేశంలో. 1952లోనే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఒక నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది.
మా తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంది, మా తెలుగు ప్రజల్ని, మా భాషని, మా ప్రాంతాన్ని ఇక్కడ అణచివేస్తున్న సందర్భాన్ని తన మొట్టమొదటిగా లేవనెత్తడం జరిగింది. అప్పుడే 1992లోనే ఆ మద్రాసు నుంచి తెలుగు రాష్ట్రం వేరవ్వాలి అనే అంశాన్ని ఒక నినాదాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఆ నినాదానికి కూడా మొట్టమొదటిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే తనకు అండగా నిలవడం జరిగింది. సో అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే కంటిన్యూగా విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సో ఇటు భాష ప్రాంతం మీద తమిళనాడు, ముఖ్యంగా తమిళనాడు గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. మా పైన హిందీ బలవంతంగా పెట్టే ప్రయత్నం చేస్తున్న అంశాన్ని వాళ్ళు తీసుకోవడం కావచ్చు. అక్కడ కూడా విద్యార్థులే కీలక పాత్ర పోషించి హిందీ అనే ఒక ఉద్యమాన్ని మా పైన రుద్దకని అనే అంశాన్ని తీసుకుపోవడం కావచ్చు, కేంద్రం దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్న అంశాలు కావచ్చు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులే మళ్ళీ ఇక్కడ ముఖ్య పాత్ర పోషించడం కావచ్చు. ఇట్లాంటి ఎన్నో ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ మధ్య కాలంలో ఇక రీసెంట్ టైంలో జెన్జీ ఉద్యమం, నీట్ పేపర్ లీక్ లో ఒక్కసారిగా జంతర్ మంతర్ దగ్గరికి విద్యార్థులంతా చేరుకోవడం, జెన్జీ ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒకవైపు కార్నర్ చేసి వాళ్ళ ఉద్యమాలు చేసింది మనందరికి తెలిసిందే. 12 సంవత్సరాలు ఒకవైపు మోదీ ప్రభుత్వం కంటిన్యూగా పరిపాలించింది, ఒకవైపు నరేంద్ర మోదీ గారు ఏ సర్కార్ మే ఇస్తీఫా నయ్యే అనే ఒక అంశాన్ని బలంగా చెప్పిండు. కానీ ఆ ఇస్తీఫా తీసుకొచ్చేదాకా ఉద్యమాలు జరిపిన పరిస్థితి విద్యార్థులకి అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఈ 80 ఏళ్ల స్వాతంత్రంలో విద్యార్థులు చేసిన ఉద్యమాలు ఒకవైపు ప్రభుత్వాలు వెనక్కి తగ్గినాయి, కానీ ఇంకా విద్యార్థులకు అటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, యువతకు కొంత ఇబ్బంది కలుగుతున్న అంశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ దేశంలో 80 సంవత్సరాలుగా యువతకు మేము ఎలక్షన్ ప్రచారంలో, ముఖ్యంగా ఎలక్షన్ ప్రచారంలో యువతకు న్యాయం చేస్తాం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత యువకులను పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూసుకుంటే సరే, ఈ 12 ఏళ్ల సంవత్సరంలో చూసుకుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఎన్నో హామీలు యువతకు ఇవ్వడం జరిగింది. యువత దానికి సానుకూలంగా స్పందించిన వాళ్ళు ఉన్నారు, కొంత వ్యతిరేకంగా స్పందించిన వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో జెన్జీ ఉద్యమం ఎఫెక్ట్ అయితే పెద్ద ఎత్తున పడింది. సో ఎక్కడ ఏ నాయకులు చూసినా సరే, ముఖ్యంగా ఈ రోజు ఎర్రకోటలో తను మాట్లాడుతున్న సందర్భం చూసుకుంటే ఈ 12 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇంత టైం కేటాయించలేరు యువకులకు. ఆ యువతను ఉద్దేశిస్తూ రాబోయే కాలంలో అటు నరేంద్ర మోదీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా యువకులకు హామీలు ఇస్తే ఏ విధంగా అమలు పరుస్తున్న అంశాన్ని కూడా తను ప్రస్తావించడం జరిగింది. సో మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది కూడా ఈ అంశాన్ని గెస్టులు జాయిన్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. శివాని, అంటే ఈ 80 ఏళ్ల స్వాతంత్ర భారత్ ని మీరెట్లా చూస్తారంటే, ఒకవైపు ఎన్నో ఉద్యమాలు వస్తూ ఉన్నాయి, మీ ఒపీనియన్ ఏంటంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ విషయం పైన? పవన్, ఎస్, మీరు అడిగినట్టుగా ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అనేది ఒక్కసారి మాట్లాడుకుంటే మనం చూసాం. ఇందాక మీరు అన్నట్టుగానే 12 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఏ రోజు కూడా ఇంత ఎత్తున్న, ఇంత భారీ స్థాయిలో కూడా నిరసనలు మనం ఎక్కడ చూడలేదు. ఆ మధ్య మనం చూసాము కొన్ని ఇయర్స్ బ్యాక్ రైతులు కూడా అసలు 3 చట్టాలకు సంబంధించి ఏ విధంగా నిరసనలు తెలియజేశారో అది ఢిల్లీ ఇంకా పంజాబ్ బార్డర్ లో మనం చూసాము. దాని తర్వాత ఏమైనా అంత స్థాయిలో ఏమైనా ఉద్యమం వచ్చిందా అంటే అది స్టూడెంట్స్ ఉద్యమం అని చెప్పొచ్చు, మొన్న జంతర్ మంతర్ వద్ద జరిగిన జెన్జీ ఉద్యమం అని చెప్పొచ్చు. సో ఎవరు కూడా ఇందాక మీరు ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించారు, ఇస్ సర్కార్ మే ఇస్తిఫా నహీ హై అన్నట్టుగా ఆల్రెడీ ప్రధాని నరేంద్ర మోదీ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, దిర్ ఇస్ నో రెసిగ్నేషన్ ఇన్ దిస్ గవర్నమెంట్ అని. బట్ స్టిల్ మన యూత్ ఎంత స్టబ్బన్ గా, ఎంత హార్డ్ వర్కింగ్ గా, ఎంత స్టబ్బన్ గా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారో మనం ఈజీగా చూసాము, కట్టినట్టుగా ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాము. కానీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే బీజేపీ సపోర్టర్స్ ఆర్ బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఈ జెన్జీ ఉద్యమం అనేది యువకులు చేయడం లేదు, యువకుల వెనుక ఉండి ఇతర దేశం అంటే మన దేశాన్ని నాశనం చేయాలని కొన్ని శక్తులే దీంట్లో పాల్గొనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ విద్యార్థుల కావచ్చు, లేకపోతే ఆ యువకుల ఆ ఒపీనియన్ మనం మాట్లాడుకుంటే, మేము ప్రభుత్వం జవాబుదారితనం ఇవ్వాల్సిందే, అందుకే ఉద్యమం చేపట్టిన అంశాన్ని వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. రైట్. అదే చూడాలంటే బీజేపీ ప్రభుత్వం ఏం నిర్ణయం, ఇప్పటికే నరేంద్ర మోదీ గారు కంటిన్యూగా యువ ట్రెండ్కి తగ్గట్టు కూడా తను రీల్స్ చేయడం కావచ్చు, గతంలో ఏ రోజు కూడా మీడియా ముందు మాట్లాడిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లోకి రావడం, సోషల్ మీడియాకు రావడం,
Yes. So we have been talking about this topic కాబట్టి we'll take it forward. మనతో పాటు మాట్లాడడానికి మన గెస్ట్ కూడా జాయిన్ అయిపోయారు. మధు గారు రాజకీయ విశ్లేషకులు అండ్ ఆల్సో రాణా ప్రతాప్ గారు స్టూడెంట్ యాక్టివిస్ట్. విల్ హ్యావ్ ఎ కాన్వర్సేషన్ విత్ దెమ్. సో ముందుగా మధు గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈరోజు యువ భారతం గురించి, వికసిత భారత్ గురించి ప్రధాని మోదీ మాట్లాడిన అనంతరం ఇప్పుడు అందరూ కూడా వాటి గురించే చర్చించుకుంటున్నారు. సో మీ ఒపీనియన్ లో యువ భారతం అంటే ఏంటి? అంటే యువ భారతంలో అన్నట్టుగా ప్రధాని మోదీ కూడా క్లియర్ గా స్పష్టం చేశారు, మేము ఏఐకి సంబంధించి ఫ్రీగా కోచింగ్ ఇప్పిస్తాము. బట్ దట్ డజంట్ మీన్ కోచింగ్ తీసుకున్నంత మాత్రాన సులభంగా జాబ్ దొరుకుతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ అని చెప్పొచ్చండి. సో ఎక్కడ లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏవి సరి చేసుకుంటే అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది, స్టూడెంట్స్ కూడా యూత్ కూడా కాన్ఫిడెంట్ గా ఏ ఎగ్జామ్ కైనా అపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లూప్ హోల్స్ ఎక్కడ కవర్ చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ యువ భారతం కానివచ్చు, వికసిత భారత్ గురించి? 2047 వికసిత భారత్ నిజంగానే సాధ్యమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? పవన్ గారు, మీకు స్టూడెంట్ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఐఎమ్ ఆడబుల్? యా చెప్పండి మధు గారు. ఓకే, సో ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. యాక్చువల్ గా పొలిటికల్ పార్టీస్ కి ఏదైనా కొత్త నేరేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేయడము, దాన్ని స్పీచెస్ గా మార్చడం అనేది మోడీ గారికి కొత్త ఏం కాదు. అలా ఇట్లా కాదు, ప్రజాస్వామ్యం 80 సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే మనం యాక్చువల్ నెంబర్స్ కు జరిగేటువంటి గ్రౌండ్ పరిస్థితులకు ఎలా ఉందో తెలుసుకున్నప్పుడు చాలా బాధాకరమైన విషయాలు బయటపడతాయి. అంటే బోత్ సైడ్స్, స్టూడెంట్ సైడ్, పొలిటికల్ సైడ్, రెండు సైడ్ లో మేము విశ్లేషణ చేసినట్లయితే రెండు సైడ్ లో కూడా ఈ తప్పు అనేది ఉంది. తప్పు మీన్స్ ఇప్పుడు జెన్ జెడ్, జెన్ ఆల్ఫా, జెన్ బీటా, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటది. అదేవిధంగా జెన్ ఎక్స్, మనం ఎప్పుడు జెన్ జెడ్ గురించే మాట్లాడుతున్నాం. జెన్ ఎక్స్, జెన్ వై గురించి కూడా చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులో ఉంది. ఎందుకంటే నేను నెంబర్స్ అంటే నాకు ఇంకా పూర్తిగా విశ్లేషించలేదు మోడీ గారిది. నాకు తెలిసినంత వరకు మీరు అడిగిన క్వశ్చన్ కు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2022లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నార్త్ యూరోప్ లో గానీ తర్వాత యుఎస్ లో గానీ వచ్చినప్పుడు మనం అప్పుడే సర్దుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎట్లయితే రోబోస్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకు మనం రోబో సిస్టమ్ డెవలప్ చేస్తే అప్పటికి ఆ సిస్టమ్ అనేది అయిపోయింది. అదేవిధంగా ఏఐ అనేటువంటిది వచ్చినప్పుడే మన ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా మనకున్నటువంటి స్టూడెంట్స్ అంటే కింద గ్రాడ్యుయేషన్ స్థాయిలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనం అక్కడ కొంత స్కిల్ అందేవాళ్ళు. అంటే మన పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు ఒక స్కిల్ వచ్చి అది ఇంప్లిమెంట్ అయ్యి అది మన జాబులు తీసేస్తుంది అన్నప్పుడు దాని కోచింగ్స్ పెట్టేసి ఆ కోచింగ్స్ నేర్చుకునేసరికి కొత్త టెక్నాలజీ వచ్చేసరికి మన యూత్ కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. అంటే ఇక్కడ మేము ఎట్లయితే ఇప్పుడు నాకు ఒక 25 years అకాడమిక్ స్థాయిలో, అదే విధంగా ఐటీ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. గత 4 years నుంచి కూడా మేము పొలిటికల్ రీసెర్చ్ లో ఉన్నాం. అంటే పొలిటికల్ మూడ్ ఎట్లా పోతుంది, స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారు, ఓటర్ నాడి ఎట్లా ఉంది, ఓటర్స్ ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు అంటే మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఇట్లా మాట్లాడుకుంటే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. మోడీ గారు చెప్పే విషయం పెద్దగా నేనేదో ఆశ్చర్యపడేటువంటిది ఏముండదు. ఏ ప్రధానమంత్రి అయినా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా స్పీచ్ ఇవ్వడం అనేది సర్వసాధారణం. మధు గారు మాట్లాడదాం. మనతో పాటు స్టూడెంట్ యాక్టివిస్ట్ రాణా గారు, యువ భారతం అని ఒక నినాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తుంది. జెన్జీ ఉద్యమం తర్వాత అటు జంతర్ మంతర్లో ఏ విధంగా ఉద్యమం చేశారు, ఇస్తీఫా ఉండదు ఈ ప్రభుత్వంలోని అంశాన్ని కూడా వెనక్కి తీసుకుపోయే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం చేసింది. సో ఎట్లా చూడొచ్చు, యువకుల ప్రభావం పడుతుందా ప్రస్తుతం రాజకీయ పార్టీల పైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ న్యూస్ కి హలో అండ్ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అందరికి కూడా. సో ఐఎమ్ ఆడిబుల్? రానా చెప్పు. సో జెన్జీ ప్రభావం కంపల్సరీ ఉంది. ప్రెసెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా సరే, అది బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా సరే, జెన్జీ ప్రభావం ప్రెసెంట్ పాలిటిక్స్ కు మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ 12 years నుంచి ప్రెసిడెంట్ పెట్టిన నరేంద్ర మోదీ గారు మిడ్ నైట్ 12 ఒక వీడియో చేసి బయట పెట్టి అంటే క్లియర్ గా జెన్జీ ఉద్యమం అనేది, జెన్జీ యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. అండ్ ఇంకోటి చెప్తున్నాడు, మనం మాట్లాడుతున్నట్టు ఇంత ముందున్న జనరేషన్ వేరు అండ్ ఇప్పుడున్న జనరేషన్ వేరు. సో ఇప్పుడున్న జనరేషన్ కంప్లీట్ ఏదో ఒకటి కావాలంటే స్వార్థంగా కాకుండా మాకు ఏదో ఒకటి మార్పు కావాలి. 80 ఏళ్ళలో ఆఫ్ స్వతంత్ర దేశం మీద మనం జరుపుకుంటున్నాం, 8 years ఆఫ్ ఇండిపెండెన్స్ జరుపుకుంటాం. స్టిల్ ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ. ఇంకెప్పుడు మనం డెవలప్డ్ కంట్రీకి ఎప్పుడు మారుతాం అంటే ఈ పాలకులు మారినప్పుడు. బికాస్ నేను వెళ్ళి రోడ్ మీద ఏదో ఒకటి చేస్తా అంటే నా మీద కేసులు పెడితే లోపల వేసేస్తారు. సో నువ్వు అదో అర్బన్ నక్సలైటో, యాంటీ హిందువో, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి లోపల వేసేస్తారు. కానీ మారాల్సింది ఎవరు? పాలకులు. సో ప్రాపర్ గా వారు పరిపాలన చేయడం మంచిగా చేస్తే సో ఇదంతా కూడా ఎందుకు వస్తాయి? సో ఎంతమంది అన్నట్టు ఏఐ జాబ్స్ తీసుకెళ్ళిపోతుంది, అవన్నీ మనం చెప్తున్నాం.
బట్ ఇండియాలో ఎందుకు జాబ్స్ తీసుకెళ్ళిపోతున్నాయి? అమెరికాలో యూఎస్ కావచ్చు, యూరోప్ కావచ్చు, అక్కడ ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? జాబ్స్ అక్కడ ఎందుకు పోతలేవు? బికాస్ అక్కడ ప్రాపర్ గా అకౌంటబిలిటీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర, ప్రతి ఒక్కళ్ళ పైన ఒక అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళ అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళు శిక్షణ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, అవన్నీ డైరెక్ట్ నేర్పిస్తారు. కానీ మన ఇండియాలో అది లోపిస్తుంది. సో ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ కడతాం, అది కడతాం, ఇది కడతాం అని చెప్పేసి మాట్లాడే నాయకులు ఫస్ట్ బేసిక్ గా స్కిల్స్ ఉన్నాయా యువతలో? సో స్కిల్స్ యాడ్ ఆన్ అండి, ఒక యాడ్ ఆన్ గురించి మాట్లాడుకుందాం. మీరు స్కిల్స్ అంటున్నారు, ఓకే, స్కిల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బట్ ఇప్పుడు యువతరం వైపు మనం అడుగులు వేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకుంటుంది కాబట్టి, ఇప్పుడు సిలబస్ విషయానికి వస్తే సిలబస్ లో ఎలాంటి మార్పు చేర్పులు అవసరం లేదా అండి? మనం ఎంతసేపు స్కిల్స్ అంటున్నాం, స్కిల్స్ మాట్లాడుకుంటున్నాం, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో ఎంత, అండ్ ఇంకా సర్టిఫికేట్ కోర్స్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ఇందాకనే ప్రధాని నరేంద్ర మోదీ ఏఐకి సంబంధించి ఒక కోర్స్ ని మేము ప్రొవైడ్ చేస్తామన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో ఒకవేళ సిలబస్ లోనే అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇవన్నీ మార్పు చేర్పులు అవసరం ఉండేది కాదన్న ఒక వాదన కూడా తెర మీదకి వస్తుందండి. సో సిలబస్ లో ఎలాంటి చేంజెస్ ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిలబస్ అనేది మన రైట్స్ అనేది ఏందో నేర్పియాలి ఫస్ట్. చిన్నప్పటి నుంచి మనకి మనిషి దేనికి ఫైనాన్షియల్ చదువు ఇదంతా చదువు దేనికి కోటి విద్యలు కూటి కోరిక అని అంటారు కదా. ఏదైనా సరే మనం సస్టైన్ అవ్వడానికి కోసమే చదువుతాం. సో మనకి చిన్నప్పటి నుంచే మనకి అనేది ఫస్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎట్లా ఉండాలి, మనకి హక్కులు, ఎందుకంటే మన ఫారెన్ కంట్రీస్ లో ఏదైనా సరే ఎవరైనా విద్యార్థులకు ఏదైనా సరే వాళ్ళ హక్కులు కాల రాస్తే దిస్ ఇస్ మై రైట్ అని చెప్పి డైరెక్ట్ గట్టిగా అడుగుతాం. కానీ మనం ఎప్పుడు అడుగుతాం? 25 ఏళ్ల తర్వాత అడుగుతాం. బికాస్ మనకి 25 ఏళ్ళు వచ్చే వరకు మన రైట్ అంటే ఏందో కూడా తెలియని పరిస్థితిలో ప్రెసెంట్ ఉన్నాం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విధంగా ఉంది. అండ్ దట్ రీసెంట్ గా మనం చూస్తాం ఎన్సీఆర్టీ బుక్స్ లలో పీరియాడిక్ టేబుల్ తీసేసి ఇతర చేసిరట. సో సైన్స్ లో ఏం చెప్పారు చెప్పండి? మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం దీనికి రీజన్ సైన్సే కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. సో అవి చిన్నప్పటి నుంచే ఇన్బిల్ట్ చేయాలి. ఇప్పుడు స్కిల్ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నాను. కానీ సో చిన్నప్పటి నుంచే డే 1 నుంచి చైనా పిల్లలు చూడండి, చైనాకి సంబంధించిన వేరే కంట్రీకి సంబంధించిన పిల్లలు. సంబంధించి మాట్లాడడానికి వి డూ హ్యావ్ ఆల్సో ఉదయ్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే ఉదయ్ గారు, మనం చూస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా యువ భారతం గురించి మాట్లాడుకుంటున్నారు. సో యువ భారతం కేవలం నినాదంగానే మిగిలిపోకుండా కార్యాచరణలోకి కూడా రావాలంటే ఎవరి బాధ్యత ఎక్కువగా ఉంది ఈ అంశంలో? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? నమస్తే మేడం, నేను ఉదయ్ కుమార్. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలు అయింది కదా. ఈ 12 సంవత్సరాలలో యువ భారతము అనే పదము నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న సందర్భంలో ఈ దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇచ్చిరా లేదా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఈ దేశము ఆర్థికంగా, సామాజికంగా, సమానత్వంగా ప్రపంచ స్థాయిలో మన యొక్క స్ఫూర్తి ఎప్పటికి ఉండాలి అని అంటే ఈ దేశంలో కోట్లాది మంది యూత్ ఉన్నారు. మరి యూత్ కు ఎంప్లాయ్మెంట్ ఎట్లా? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం మాట్లాడుతున్నారు, మోడీ గారు కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యువతకు ఎట్లా కనెక్ట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశంలో నీటి పేపర్ మీద 22 లక్షల మంది పేపర్ లీక్ అయితే ప్రభుత్వానికి, ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాలని కాక్రోచ్ జనతా పార్టీ పేరు మీద ఈ దేశంలో ఉన్నటువంటి యువత కూడా వాళ్ళ యొక్క తీవ్రమైన అక్కసు ద్వారా ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయించిన సందర్భం. అంటే ప్రభుత్వము ప్రజల ద్వారా ఓట్లు దండుకున్న తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాలను యువతకి ఏమి ఇవ్వాలి, రైతులకు ఏమి ఇవ్వాలి, సబ్బండ వర్గాలకు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు యువ భారత్ అని అంటే పేరు చెప్పుకోవడానికి కాదు, ప్రపంచ స్థాయిలో ఫర్ ఎగ్జాంపుల్ చైనా లాంటి దేశం ఒక పిడివాద దేశం మేడం. ఆ దేశంలో ఒక దొరలు, భూస్వాములు, యాజమాన్యాల కింద ఉన్నది. కానీ ఇప్పుడు చైనా అనేది ప్రపంచ స్థాయిలో గొప్ప పోటీలో ఉంది అమెరికాతో పాటు. కాబట్టి మన దేశంలో కుల వ్యవస్థలో బలహీనమైన మనస్తత్వాలతో మానసిక బానిసలుగా బతుకుతున్నాం. రైతుల విషయానికి వచ్చి రైతులకు మద్దతు ధర పలకాలంటే వాళ్ళు 700-800 మంది చనిపోతే గానీ వాళ్ళ హక్కులు వీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేదు. కాబట్టి మన దేశంలో ఉన్న ఉదయ్ గారు చెప్పండి, నాదొక ప్రశ్న అండి. ఇప్పుడు యువకుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ స్వాతంత్రం కన్నా ముందే యువత పోరాటం కావచ్చు, స్వాతంత్రం తర్వాత 1952 నుంచి పొట్టి శ్రీరాములు గారు యువకుల్ని ఏకం చేసిన పోరాటం కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్రం కోసం మీలాంటి యువకులు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పోరాటం కావచ్చు, రీసెంట్ గా కంటిన్యూగా యువకులు పోరాటం చేస్తూనే ఉండు కానీ యువతకు ఎందుకు ఇంకా అన్యాయం జరుగుతుంది? ఎందుకు ప్రభుత్వాల్ని అటు వాళ్ళ వాళ్ళ ఆవేదన వినిపించాల్సి ఎందుకు వస్తుంది? అంటే ఎప్పుడైనా కూడా నువ్వు ప్రపంచ చరిత్రలో యూత్దే ఐకాన్ కానీ యువత యొక్క పోరాట వారసత్వాన్ని, వాళ్ళ యువత యొక్క శ్రమను, జ్ఞానాన్ని, వాళ్ళ విలువలను వాడుకొని
రాజకీయ నాయకులు వాళ్ళని ఎన్కరేజ్ చేసుకుంటారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైనా ఏ పోరాటమైనా కూడా ఇప్పుడు అంతేందుకు తెలంగాణ స్వరాష్ట్ర సాధన అనేది నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అయిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రాంతంలో ఒక గుండెకాయలాగా పనిచేసి ఒక స్ఫూర్తి ఉన్న సందర్భంలో కేసీఆర్ లాంటి వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ ఎట్లా వాడుకున్నారు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే యూత్ వల్లనే అనేక రకాల పోరాటాలు వస్తున్నాయి, కానీ ఆ పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళకు ఏం వస్తలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది పోరాటం చేసి నెత్తురు నేలపాలైంది. అదే రకంగా సో ఫైనల్ గా ఉదయ్ గారు మీ ఒపీనియన్ ఏంటండి? అసలు యువ భారతం అనేది లేదండి, టైం అయిపోతుంది కాబట్టి కంక్లూడ్ చేయండి. యువ భారతం అనేది పాసిబులా కాదా? ఎస్ ఆర్ నో చెప్పండి షార్ట్ వేలో. యువ భారతం అనేది పాసిబులా కాదా అంటే మాటలు చెప్పి నీటి మీద రాతలుగా ఉండాల్సిన అవసరం లేదు మేడం. కాబట్టి మేమేమంటున్నామంటే యువ భారతం అంటే ఈ దేశంలో ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం దేశ సేవ కోసం ఉపయోగించాలి. మేడం ఒక్క మాట, దేశ సమగ్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలి. కానీ దేశంలో మతం పేరు చెప్పి రాజకీయాలు చేసి మనసులో విభజేసి రాజకీయ అస్తిత్వం కోసం పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం కంటే దేశము మహిళల పరంగా యువత పరంగా సామాజిక ఆర్థిక రాజకీయ సమానత్వం వైపు ఉంటూ యువ భారత్ అనేది ఆచరణాత్మకమైనటువంటి అంశాలలో ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంటూ ఈ భారతదేశం అనేది ప్రపంచ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి స్ఫూర్తిగా ఉండేటట్టుగా ఈ దేశ కేంద్ర థ్యాంక్ యూ ఉదయ్ గారు అండ్ స్టూడెంట్ యాక్టివిస్ట్ రానా గారు, మధు గారు థ్యాంక్ యూ అండి. సో చూద్దాం, ఇప్పటికే దేశంలో అన్ని పొలిటికల్ పార్టీస్ యువత వైపు మళ్లించడం జరుగుతుంది. వాళ్ళ స్ట్రాటజీస్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న వీడియోస్, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ పెట్టినా సరే యువతని అటు వాళ్ళని ఉద్దేశించే ప్రస్తుతం స్పీచ్లు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జెన్జీ ఆ ఉద్యమం నిజంగానే మొదలైంది, ఆ ప్రభావం వచ్చే ఎన్నికల పడుతుందన్న అంశం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిన అవసరం. చూసాము జెన్జీ ప్రొటెస్ట్ ఏ విధంగా వచ్చిందో బయటికి, ఆ అవుట్కమ్ కూడా మనం చూసాం. కాబట్టి వాళ్ళు తలుచుకుంటే ఒక మనిషిని అధికారాన్ని అంటే ఒక అధికార పీఠమైనా ఎక్కిస్తారు, లేకపోతే దించే ప్రయత్నం చేస్తే మాత్రం దించేస్తారు అన్నట్టుగా కూడా క్లియర్ కట్ గా మనం ఆ రిజల్ట్స్ చూసాము. సో ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ జెన్జీస్ హ్యాండ్స్ అన్నట్టుగా కూడా కనిపించింది. దే ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ తలుచుకుంటే ఎవరైనా రైతులు కానీ జెన్జీ కానీ ఎవరైనా ఏ సామాన్యుడి ప్రజలు ఎవరైనా తలుచుకుంటే మాత్రం ఒకవేళ అది నిజాయితీగా ఉంటే మాత్రం అది గెలిచి తీరాల్సిందే అన్నట్టుగా కూడా దే ప్రూవ్డ్ ఇట్ రీసెంట్లీ. సో రైట్, ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.